తికమక తాండ. ఒక ఊరు మొత్తానికి మతిమరుపు ఉంటే ఏంటి ఊరు మొత్తానికి మతిమరుపు ఏంటి అనుకుంటున్నారా? అసలు ఉంటే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. రామకృష్ణ, హరికృష్ణ, ఎని, రేఖా, నిరోష లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. డైరెక్ట్ చేసింది అయితే వెంకట్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చి ఆల్మోస్ట్ 1 hour 50 minutes. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. దేవుడి శాపం వల్ల ఊరు మొత్తానికి మతిమరుపు వచ్చిందని అనుకుంటుంటారు. అసలు యాక్చువల్గా ఆ ఊరి ప్రాబ్లం ఏంటి, ఆ దేవుడి కాన్సెప్ట్ ఏంటి అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హీరోస్గా చేసిన వాళ్ళిద్దరిని చూసిన వెంటనే నేను డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు అనుకున్నాను. బట్ వాళ్ళు ట్విన్స్ అని తెలిసింది తర్వాత. యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళది. రాజన్న మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన యానీ ఈ మూవీలో హీరోయిన్గా చేసింది. యాక్టింగ్ చాలా బాగా చేసింది. సెకండ్ హాఫ్లో వచ్చే హీరోయిన్ యాక్టింగ్ కూడా గుడ్, పర్లేదు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ని ఇంట్రొడక్షన్ చేసి ఊరి ప్రాబ్లమ్ని పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ ప్రాసెస్లో వచ్చే కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు. మతిమరుపు కాన్సెప్ట్ డీటెయిలింగ్ అయితే సరిపోలేదు. ఊరు దాటితే మతిమరుపు సివియారిటీ మారటం సిగ్నిఫికెంట్గా ఏమో అర్థం కాలేదు. డైరెక్టర్కి లాజిక్ ఉందేమో కానీ ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఊరి ప్రాబ్లం సాల్వింగ్తో సీరియస్నెస్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఎమోషనల్లీ ఎక్కడా కనెక్ట్ అవ్వలేము. ప్లస్ పాయింట్స్: కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్ అనే చెప్పాలి. ప్రాపర్ ఎగ్జిక్యూషన్ లేదు అండ్ ఎంగేజింగ్ సీన్స్ పెట్టుంటే ఇంకా బాగుండు. ఒక సాంగ్ అయితే బాగుంది, క్లైమాక్స్ ఈజ్ ఆల్సో గుడ్. మైనస్ పాయింట్స్కి వచ్చేసరికి హీరోస్ యాక్టింగ్, సో ఎమోషన్ని క్యారీ చేయలేకపోయారు వాళ్ళు. బుల్లెట్ భాస్కర్ కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లో నరేషన్. క్లైమాక్స్ చూశాక ఇంత స్టోరీ అనుకున్నప్పుడు ఇంకా బాగా తీసుంటే బాగుండు అనిపిస్తుంది అసలు ఎవరికైనా. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫ్లాస్ పక్కన పెడితే ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్ విత్ ఇంప్రాపర్ ఎగ్జిక్యూషన్. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.